ఇది కదా కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్. అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. సార్ మేడం ఇక్కడ అంటే సుబ్బారావు గారు వచ్చి ఒక మాట అన్నారు. అంటే నాకు మానసికంగా బాలేపట్టిన మొదటి భార్య చనిపోయినప్పుడు నాకు తాగుడికి బానిస అయ్యాను అనేటటువంటి ఒక మాట అన్నారు. ఇక్కడ తాగుడికి బానిస అయ్యారా, లేదంటే తాగుడి బానిసత్వాన్ని బానిస అవ్వటం వల్ల నీ మొదటి భార్య భరించలేక వెళ్ళిపోయిందా, చనిపోయిందా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఇది చాలా కీలకమైన, ఎందుకంటే ఎలా నమ్మాలి 15 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అనేది. మీరు ఇప్పుడు ఆవిడ చనిపోయినటువంటి లేనటువంటి ఆవిడని ఒక వంకగా చూపెట్టి ఆవిడ వల్ల నేను తాగుడికి బానిస అయిపోయి ఇప్పుడు ఏంటంటే మొత్తం అంతా కూడా దీన్ని ఏమంటారంటేనండి, సైకాలజీలో చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, ఎక్స్టర్నలైజేషన్ అంటూ ఉంటారు. అంటే తాగుడికి బానిస అయ్యేటటువంటి వాళ్ళు, తాగుడు అనే వ్యసనానికి బానిస అయినటువంటి వాళ్ళు ప్రధానంగా ఉపయోగించేటటువంటి బ్రహ్మాస్త్రం. ఏమండి పలానా సంఘటన జరిగిందండి, అక్కడి నుంచి తాగుడు మొదలైందండి. ఆ అమ్మాయి మీద ఎందుకు చేసావంటే కనుక తాగేసానండి, నాకు స్పృహ తెలియలేదు. నీ భార్యని ఎక్కడయ్యా నడి రోడ్డు మీద వదిలేసావంటే కనుక తాగేశానండి, తాగుడు బానిసే అని చెప్పి. అంటే ఎక్కడ కూడా ఇక ఓనర్షిప్ అనేది లేదనమాట. అంటే నా వ్యక్తిత్వంలో ఒక లోపం ఉంది, నా బుర్ర చెడిపోయింది, నా వ్యక్తిత్వంలో ఒక బలహీనత ఉంది, నేను పాపాత్ముడిని, దుర్మార్గుడిని, నన్ను నేల మీద వేసి చంపేయండి అనేటటువంటి ఆలోచన కానీ, లేదంటే నన్ను పరివర్తన చేయండి, నాలో ఒక మార్పు వచ్చేటటువంటి ఒక రాక్షసత్వం నుంచి ఒక మనిషిగా నన్ను తయారు చేయండి అనే ఆలోచన రాదు. ఎక్స్టర్నలైజేషన్. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఇందాక మీ అబ్బాయి ఒక మాట అన్నాడు, చాలా మంచి మాట అన్నాడు. అంటే వాడికి ఎక్కడో కూడా ఒక ఘోరంత ఆశ ఉంది. అంటే ఇప్పటికి కూడా మీ అబ్బాయి దీన్ని ఒక జబ్బులాగే చూస్తున్నాడు. అంటే జబ్బు నుంచి మా నాన్నగారిని ట్రీట్ చేస్తే కనుక ఒక మంచి వ్యక్తి నాకు తండ్రిగా వస్తాడనేటటువంటి ఆశ సర్వసహజంగా ఎంత క్రూరమైనటువంటి తండ్రి ఉన్నా కూడా ఆ కుటుంబంలో పిల్లలు ఆశించేటటువంటిది, భార్యలు కూడా ఆశిస్తారు. కానీ ఏంటంటే వీళ్ళు కొంత సీనియారిటీ ఉంది కదా, 15 సంవత్సరాలు బట్టి ఆ మూర్ఖత్వాన్ని చూసేటప్పటికి ఆవిడకి విసుగు వేసారిపోయి ఇప్పటికైనా దండం పెట్టి బయటకు వచ్చింది. ఇంకా ఎంత నరకం చూసిందో మీ అమ్మ మీకు ఇంకా చెప్పలేదు. పిల్లలు బహుశా ఎదుర్కొంటూ ఉండటానికి చెప్పలేక ఆవిడ లోపల దిగమింకుంటుంది. కానీ ఇంకా చాలా భయం చేశారండి అమ్మని అసభ్యంగా, చాలా మా ముందే చేసావు. అదే అంటే ఇప్పుడు నువ్వు కోరుకుంటున్నావు కానీ నీకు అర్థం అవ్వాల్సినటువంటి అంశం ఏంటంటే, మీ నాన్న మాట్లాడాడు, 4 మాటలు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అంటే కనుక, ఒకటిది ఎక్కడ కూడా నా తప్పు అని ఏం అనలేదు, తప్పు తాగుడుది అన్నాడు. తప్పు నా మొదటి భార్య చనిపోవటం వల్ల నాకు ఏర్పడిన డిప్రెషన్ అని అన్నది. 4వ అంశం ఏమన్నాడంటే కనుక, వచ్చిన తర్వాత ఇంట్లో రాత్రిపూట వచ్చాక ఈవిడ హింస పెడతదంట. అవునండి, గుడ్డు ముందా పెట్టముందా అన్నట్టు ఉంది. ఇప్పుడు అతను తాగటం వల్ల ఈవిడ హింస పెట్టిందా, లేదంటే ఈవిడ హింస పెట్టడం వల్ల అతను తాగుతున్నాడా? సో 4 అంశాల్లో ఏమంటున్నాడు, ప్రపంచం అంతా బయటే ఉంది, నా వ్యక్తిత్వం వల్ల నాకు కాదు, అదంతా కూడా బయటే అని వేసేటటువంటి తండ్రి మారుతాడా అనేది ఒక వయసు వచ్చి చదువుకున్నటువంటి అబ్బాయి నువ్వు ఆలోచించుకోవాలి. ఎందుకంటే నాన్న, ఎక్కడైనా మార్పు, తాగేటటువంటి భర్తల్ని, తాగేటటువంటి తండ్రిని సహజంగా నా క్లినిక్కి తీసుకొస్తూ ఉంటాను, డాక్టర్ గారు మార్చండి, ఏదో విధంగా మార్చండి. అలా మార్చేటటువంటి దానికి నేను ఓపెన్గా చెప్తా, అమ్మ మారచ్చు, మారకపోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏమని చెప్తానంటే రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్తాను. ఇక్కడ ఇతను మారటానికి ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపల మీ చెల్లి మీద ఒక అనర్థం జరగదు అనేటటువంటి దాని గ్యారంటీ ఏంటి? లేదా ఒక 6 నెలలు పట్టచ్చు. ఈ లోపల నువ్వు తాగుబోతాడు అవ్వనే గ్యారంటీ ఏంటి? కాబట్టి ఎప్పుడు కూడా మార్పు అనేటటువంటిది కోరుకునే ముందు మారటానికి ఎంత అవకాశం ఉంది అనేది చూడాలి. ఆ మారేటటువంటి ప్రక్రియలో మీరందరూ ఎంత రిస్క్లోకి వెళ్తున్నారు. దేవుడు కరుణించి ఇప్పటికి వచ్చి మీరందరూ ఇప్పుడు మా ఎదురుగుంటే హెల్తీగా మా ఎదురుగుంటూ కనిపిస్తున్నారు. నువ్వు ఇప్పటికీ తాగుడు ముట్టలేదు, సిగరెట్ తాగలేదు అన్నావు, అదృష్టం. ఆ అమ్మాయి మీద ఏమీ ఒక భయంకరమైనటువంటి పరిస్థితి పడలేదు, అదృష్టం. ఈవిడ బ్రతికి బట్టకట్టి ఇక్కడ కూర్చుంది, అదృష్టం. రేపొద్దున ఇదే అదృష్టం కంటిన్యూ అవుతుందని నమ్మకం లేనప్పుడు, మా పరిధి వరకు వచ్చినప్పుడు, రాయ్యా మీ నాన్న ఇక్కడ కూర్చోపెట్టి 10 రోజుల లోపల నేను మార్చేసి మీకు ఇచ్చేస్తానని చెప్పి నేను గ్యారంటీ ఇవ్వలేను. అది రిస్క్తో కూడినటువంటి అంశం. ఎందుకంటే తంతే గింతే కనుక ఎవ్వరూ కూడా మీకు ఒక సపోర్ట్ అనేటటువంటిది లేదు. వ్యవస్థ, సమాజం, పోలీస్ వ్యవస్థ ఇలాంటి వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని కాపాడాలి, మాగోటి వాళ్ళు ఇలాంటి పరిధిలో ఇలాంటి వేదికల మీద కూర్చొని కాపాడేవాళ్ళు, కానీ నా అనేటటువంటి వాళ్ళు ఎవరు లేనటువంటి ఒక పరిస్థితిలో మీరు అంత రిస్క్ తీసుకోవటం ఉందా? దీనికి ఒక గ్యారంటీ ఉందా? సో కాబట్టి ఏంటంటే ఆ విధమైనటువంటి సుబ్బారావు గారికి ఉండేటటువంటి ఆలోచన శైలి ఎప్పుడు కూడా మన మీద పడినటువంటి మచ్చ వేరే వాళ్ళ మీద తోసేద్దాం అనుకునేటటువంటి వాళ్ళు ఎంతవరకు మారుతారనేది ఆలోచించుకో. సిరి అయితే కనుక చాలా సింపుల్గా చెప్పేసింది. ఇందాక నేను సునీత గారి గురించి మాట్లాడినప్పుడు ఆవిడ ఇక్కడ కొన్ని చెప్పలేనటువంటి అంశాలు చెప్పలేకపోతున్నారు. అది ఏంటి అనేటటువంటిది ఊహించుకోగలిగేటటువంటి కెపాసిటీ, అనుభవం మాకుంది. కాబట్టి ఇదేంటంటే నువ్వు కూడా చూసి నీకు కూడా అలా అనిపిస్తుంది, ఓకే అమ్మ ఈ స్థాయిలో సఫర్ అవుతుంది. కాబట్టి ఆవిడ చెప్పలేకపోతుంది. ఆవిడ ఒక బలమైన నిర్ణయంతో ఇక్కడికి వచ్చింది. ఏంటంటే కనుక, నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నానండి. ఆవిడ ఇక్కడ ఏమి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఇవ్వలేదు. మొగుడిని మార్చండి, మారుతాడా లేదా అండి,
మారేటటువంటి మొగుడిని నాకు ఇవ్వండి, నా పిల్లలకు ఒక తండ్రిని కల్పించండి అని ఇలా సర్వసహజంగా ఆడవాళ్ళు ఈ వేదిక మీద ఉపయోగించుకునేటటువంటి మాట ఏమనకుండా సునీత గారు ఏమన్నారంటే, అతను నేను డిసైడ్ అయిపోయానండి, ఈ చాప్టర్ క్లోజ్, అతను నాకు వద్దు అన్నది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే కనుక అది చాలా చాలా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట. అంటే 15 సంవత్సరాల పాటు అటువంటి వ్యక్తితోనే ప్రయాణం చేసినటువంటి నేను ఈరోజు ఇందులోంచి బయటకు వస్తున్నప్పుడు నా అంతరాత్మకు నేను ఒక ఆన్సర్ చెప్పుకోవాలి ఎందుకు వస్తున్నానని చెప్పి. ఆవిడకు కూడా లోపల ఒక కోరిక ఏంటంటే, పిల్లలు పెద్ద అయిపోతున్నారు కదా, బాబు సెటిల్ అయ్యాక విడాకులు తీసుకో సునీత అని ఆవిడ అంతరాత్మ చెప్తూ ఉంటుంది. లేదంటే ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆగితే కనుక ఆడపిల్లకి పెళ్లి చేసేస్తే కనుక ఒక ఇంటిది అవుతుంది కదా. ఈ విధమైనటువంటి ఆలోచన వల్ల ఏంటంటే ఆవిడ ఈరోజు విడిపోవాలి అని అనుకున్నా కూడా దాన్ని సమర్థించేటటువంటి ఒక సైన్యం కావాలి. అమ్మ కానీ నాన్న కానీ మాలాంటి పెద్దవాళ్ళు కానీ ఎవరు కావాలి. అలాంటి లేనప్పుడు అటువంటి ఆడది అంత సులువుగా అంత ఆషామాషిగా ఒక నిర్ణయం తీసుకోలేకపోవటం వల్ల, నాకు విడాకులు ఇప్పించండి అని అనట్లేదు, అతను నాకు వద్దు, నాకు ఫెసిలిటీ ఏ ప్రాసెస్లో నేను అది నడిపించాలి, నాకు ఒక ధైర్యాన్ని ఇవ్వండి, ఒక స్థైర్యాన్ని ఇవ్వండి అనేటటువంటి ఆలోచనతో ఆవిడ ఇక్కడికి వచ్చి కూర్చోవటం అనేది జరిగింది. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం సునీత ముమ్మాటికి మంచి నిర్ణయం, 110% గొప్ప నిర్ణయం, గర్వించేదగ్గ నిర్ణయం. ఎందుకంటే కనుక లేట్ అయినా కూడా మంచి నిర్ణయం తీసుకున్నావు. ఎందుకంటే మాకు నిజంగా భయం వేస్తుంది, ఆ అమ్మాయిని తాకాడు అనేటటువంటి టైంకి బాబు వచ్చి చూశాడు, ఇంకోసారి తాకాడు అనేటటువంటి టైంకి నువ్వు వచ్చి చూసావు. ఆ అమ్మాయికి ఆలోచన అవగాహన తెలిసినటువంటి ఆడపిల్ల, ఇంకా చిన్నపిల్ల అయితే కనుక ఇంకెంత అనర్థం జరుగుండేదో ఆ అమ్మాయి చెప్పుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. సో వాస్తవానికి ఏంటంటే నువ్వు ఇంకా అదృష్టం అనే పరిధిలో ఉండగానే ఒక తెలివైనటువంటి నిర్ణయం తీసుకున్నావు అనేటటువంటి నా అభిప్రాయం. కాబట్టి ఈ నిర్ణయం అనేది ఎట్టి పరిస్థితిలో మార్చుకోద్దు. రేపు పొద్దున ఎవరన్నా రావచ్చు, ఏంటి సునీత ఒక 4 ఏళ్ళు అవుతే కనుక ఆడపిల్ల పెళ్ళి అయిపోద్ది, రేపు పొద్దున పెళ్లి చేయడానికి భర్త ఏడు తండ్రి ఏడు అనేటటువంటి ప్రశ్న వస్తే కనుక ఏమని చెప్పుకుంటావు, అలాంటి ఆడపిల్లకి ఏ సంబంధాలు వస్తాయని చెప్పి సమాజం రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. కానీ పెళ్లి అనేటటువంటిది చాలా దూరమైనటువంటి అంశం. ఈరోజు ఆ అమ్మాయి శారీరక మానసిక పరమైనటువంటి పరిధి, ఆరోగ్యం, భవిష్యత్తు అనేటటువంటిది ఈరోజు నీ కళ్ళెదురుగుంటా కనిపించేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. కాబట్టి ఆ అంశం గురించే ఆలోచిస్తూ ఇదే నిర్ణయం మీద నిలబడు. దానికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా మేము ఇస్తాం. నేను యాజ్ ఏ సైకాట్రిస్ట్ నేను ఏమనాలి, అమ్మ నేను భర్తకు ఒకసారి ట్రై చేస్తానమ్మా, అతని చేతి తాగుడు మానిపించి నీకు అప్ చెప్పడానికి ట్రై చేస్తాను, నేను అలా చెప్పను ఈ పరిధిలో. ఎందుకంటే ఎప్పుడైతే ఆడపిల్ల మీద చేయి పట్టిందో, ఎప్పుడైతే నీ కొడుకు చేయి పట్టుకుని మందు షాప్ వరకు మీ ఆయన తీసుకెళ్ళాడో, అక్కడితో ఇతను మార్చేటటువంటి ప్రయోగం కానీ ప్రయత్నం కానీ నా గోటు వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే అది చాలా రిస్క్తో కూడినటువంటి అంశం. కాబట్టి నీ నిర్ణయం బలమైన నిర్ణయం. నీకు కావలసినటువంటి సపోర్ట్ మా టీం ద్వారా నీకు లభిస్తుంది. అది లీగల్గా అవనివ్వండి, ఏదన్నా ఇంకో విధంగా అవనివ్వండి. భవిష్యత్తు గురించి భవిష్యత్తు కార్యాచరణ అంటే ఇతను ఇంట్లోంచి బయటకు నెట్టేసిన తర్వాత భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటటువంటిది కౌన్సిలింగ్ అనేటటువంటి పరిధిలో మనం మళ్ళీ డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.